మెట్ట పెట్టుకొని మెట్టాలి అని మొక్కుకున్న మెట్టనింటికి మొదటిసారిగా అడుగు పెడుతున్న రోజు. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తానో వినండి. యాక్చువల్లీ అమ్ము అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన వరకు మొత్తాన్ని ఒక 3 పోర్షన్స్ లో రాసుకుందనమాట. మనం కూడా అలానే చదువుకుందాం. ఇప్పుడు పోర్షన్ 1 చెప్తున్నా. ఇవాళ నేను అనుభవించిన ఆనందాన్ని, పొందిన పరవశాన్ని పదాలుగా మార్చి పేజీలపై పరచాలి అనే నా ప్రయత్నానికి భాషలోని అక్షరాలు సైతం నిరక్షరాలుగా మారుతున్నాయి. మరల ఈ అనుభూతిని ఆస్వాదించడానికి ఇలా రాసుకుంటూ ఉంటా. నిన్న అనుకోకుండా అడుగు పెట్టానో ఆ స్వామి అనుకోని అడుగు పెట్టించారో తెలియదు, కానీ స్వామివారి ఉత్సవమూర్తులకు దిష్టి తీసి ఆహ్వానిస్తుండగా అదే సమయంలో అడుగు పెట్టిన నాకు కూడా కలిపి దిష్టి తీసి ఆహ్వానించినట్టు అనిపించింది. మెట్ట పెట్టుకొని మెట్టాలి అని మొక్కుకున్న మెట్టనింటికి మొదటిసారిగా అడుగు పెడుతున్న రోజు. అందుకేగా మనందరం కూడా ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నాం. చుట్టూ అందరూ ఉన్నారని మరిచి గుమ్మానికి దండం పెట్టుకొని వచ్చేసా. చూసిన వాళ్ళు అడిగారు ఎందుకని. లోపల స్వామివారు ఉన్నారు కదా అని తడబడకుండా చెప్పినా నా మదిలోని భావం మాత్రం మరోలా తోస్తుంది. నా స్వామి పుట్టుక నుండి ఇప్పటి వరకు ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమైన ఇల్లు నాకు దేవాలయమే కదా. కళ్ళు వెతుకుతుండగా ఎదురుగా పట్టెమంచెతో పెళ్లి కొడుకులా మీరు అందరినీ పలకరించి రండి రండి, మొదటిసారిగా వచ్చారు, ఇల్లు చూద్దురు రండి అంటుండగా నీ కళ్యాణానికే వద్దామనుకున్నాము, ఇంతలో ఇలా రావాల్సి వచ్చింది అంటూ నవ్వులు. చాలా పెద్ద ఇల్లు, పాతకాలం నాటి కట్టుబడి, మొత్తం టేకు. ఈ కాలంలో ఇటువంటి ఇల్లు చూడలేము అంటుండగా మా తాతల తరం నాటిదండి, మార్పు చేద్దామని మా వాళ్ళు అంటున్నా నాకు మనవడు వచ్చే వరకు మరమ్మత్తులే అంటూ మీ వైపు చూసి మురిసిపోతూ మాట కలిపారు మామగారు. అంతలో అటువైపు వచ్చిన అత్తమ్మ అందరినీ పలకరించి మొదటిసారిగా చూసినా ఎంతకాలం నుండో పరిచయం ఉన్న వ్యక్తిలా నన్ను హత్తుకొని మరీ పలకరించారు. అత్తగారు సో స్వీట్. మొత్తానికి మామయ్య మర్యాదతో కూడిన పలకరింపు, అత్తమ్మ ఆత్మీయతో కూడిన ఆదరింపు నాకు మరింత నచ్చేశాయి. అమ్ము రాసిన రాతలు కూడా మనందరికి మరింత నచ్చేశాయి. నాకైతే అది చదువుతున్నంతసేపు మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.